పొందబెట్టిరు ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో. రేపు 17వ తారీఖు నాడు నా ప్రియ మిత్రుడు, నా స్నేహితుడు, మరి వాళ్ళ గుర్రంపూడు మండల హెడ్ క్వార్టర్లో కూడా ప్రజల ఆశీర్వాదం కొరకు సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు. వారు గతంలో కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నారు. జానారెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో అత్యంత సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి యూనివర్సిటీలలో చదువుకొని ఇవాళ ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి సర్వన్న లాంటి వారి ఉండాలి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ఆశీర్వాదంతో ముందుకు పోతా ఉన్నాడు. ఖచ్చితంగా గెలుపు ఖాయం అయిపోయింది. ఇక్కడ 1000 మెజార్టీ తోటి మరి మా అమర్ గౌడ్ గెలుస్తాడని కూడా ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెల్లెకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మీకు అభివృద్ధి పట్ల, మీకు సంబంధించినటువంటి ఇండ్ల పట్ల, ప్రభుత్వ పథకాల పట్ల అందుబాటులో ఉండేటువంటి మంచి మిత్రుడు, స్నేహితుడు, ప్రజల పక్షపాత అయినటువంటి ఈ అమర్ని మీరు గెలిపించుకుంటేనే రేపు ఎమ్మెల్యేతో మాట్లాడి మరి మీకు సంబంధించిన రోడ్లు కానీ, ఈ గ్రామానికి కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్లే కానీ, ఇక్కడ ఎవరికైతే కొన్ని ఇండ్లు కావాలన్నారో కొన్ని ఇప్పటికే ఇచ్చిండ్రు, మరొక ఇండ్లు కావాలన్నా ఒక అమర్ గెలిస్తేనే సాధ్యమవుతుంది. నేను మనవి చేస్తున్నా, ప్రతిపక్షానికి వేస్తే అభివృద్ధి ఆగిపోతుంది, ప్రతిపక్షానికి ఓట్లేస్తే ఊరికి డెవలప్ కాదు, ఇండ్లు రావు, రేషన్ కార్డులు రావు, అన్నీ ఆగిపోతాయి, కొత్త పింఛన్లు రావు, అన్నీ నష్టం జరుగుతుంది. ప్రజల్లారా మీరు తస్మాత్ జాగ్రత్త. దయచేసి ప్రభుత్వం ఉన్నది ఇంకా 3-3.5 ఏళ్ళు. ప్రభుత్వంతో కొట్లాడి తెచ్చే బాధ్యత ఈయనది, గెలిపించే బాధ్యత మీదని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి అభివృద్ధి వెనుక కాంగ్రెసే ఉన్నది. గ్రామాల అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఆనాడు చేసినటువంటి సేవలే. అందుకోసమే ఇవాళ ఫస్ట్ దఫాలో, సెకండ్ దఫాలో మేము 80% గెలిచినాం. మాదంటే మాకే అక్కడక్కడ పోటీ ఉంటే వాళ్ళు కూడా మా వాళ్ళు అని చెప్తున్నారు. మందికి ముందు బిడ్డని మంది ఎత్తుకుంటే అయితే అదే నాకు అర్థం కాదు. ఏముంది టీఆర్ఎస్ కూడా మాయముంటుందా? ఎవరు మీరు కూడా మా నాయకుడు జానారెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధితో మీరు చేసింది 5 పైసలు వద్దు కాదా? కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు అభివృద్ధి కోసమో మీ కుటుంబాల కోసం కాదు ఇది, లేదా వ్యక్తిగతమైనటువంటి గెలుపులు కావివి. ప్రజలు ఒకరిని ఆశీర్వదిస్తే ఆయన ఊరికి కాపలా ఉండి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేసేటువంటి ఒక సేవకుడు మరి నా అమర్ గౌడ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి మీరు ప్రతిపక్షానికి ఓటేస్తే నష్టం జరుగుతుంది, మీ అభివృద్ధి ఆగిపోతుంది, మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఉండరు. ఎమ్మెల్యే గారితో కొట్టాడి చేస్తాడు. కాబట్టి ఇవాళ గుర్రంపూడిలో నేను అందరిని అరుచుకున్నా, ప్రతి ఒక్కరిని కూడా తెలుసుకుంటే స్పష్టంగా అర్థమైంది. అమర్ గౌడ్ని ఆశీర్వదిస్తున్నారని నాకు అర్థమైపోయింది. నీ గెలుపు ఖాయమని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ 2 సంవత్సరాలు పూర్తయినటువంటి తరుణంలో వారి పరిపాలనకు మెచ్చి ఇందిరమ్మ చీరలు కట్టుకున్న నా అక్కలు దీవిస్తున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్టుకున్నారు. అదేవిధంగా కొత్త బస్సులు వచ్చినాయి. చాలామంది కోటీశ్వరులు చేయాలన్నటువంటి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 18 గంటలు కష్టపడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అందుకే దేశ చరిత్రలో ఒక సన్న బియ్యం ఇవ్వటం, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇది మేము చేసినటువంటి గొప్ప పనులు. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం, ఇది ఎవరు కూడా చేయలే. సుమారు 7,500 కోట్ల రూపాయలు అనేటువంటి ఆదా జరిగింది నా అక్కలకు. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు ఏవైతే చెప్తా ఉన్నామో అది 25,000 కోట్ల రూపాయలు ఈనాటి వరకు మహిళలకు వచ్చినాయి. ఈ సంఘాలు ఉన్నోళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా 200 యూనిట్లు ఏదైతే ఉందో ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఇది కదా చరిత్ర. ఉచిత కరెంటు తెచ్చింది మేము కాదా? ఏ చరిత్ర తెలియని వాళ్ళు, ఏ చరిత్రకు ఆజ్యం పోయిన వాళ్ళు ఇలా మాకు ఓటేయి ఇక మేము ఎగబెడతాం, మేము మొత్తం దేశాన్ని ఉద్ధరిస్తామంటారు. రాష్ట్రాన్ని దోచుకున్నది కాక మళ్ళీ ఇలా గ్రామాల మీద పడ్డరు. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. ఇది మీ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం. 2029లో మీ ఆశీర్వాదంతో ఖచ్చితంగా 100 సీట్లతో రేవంత్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. అది నాగార్జున సాగర్లో జానారెడ్డి గారి తర్వాత మళ్ళీ మంత్రి అయ్యేటువంటి అవకాశం ఈ బిడ్డకుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు, సంక్షేమాన్ని కోరుకునే వాళ్ళు, ప్రజలకు నిరంతరం ఆపత్తి కాలంలో మీ కన్నీళ్లు దూర్చేటువంటి వాళ్ళని ఎన్నుకోండి. ఇవాళ సార తెచ్చి పోస్తే, ఓ మాంసం ఇస్తే, ఓ 100 రూపాయలు ఇస్తే
మోసపోతే గోసపడతానని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీ భూములను కబ్జాలు పెడతారు, మళ్ళీ ఊళ్ళో పంచాలు పెడతారు. తట్టడి మట్టి తీయడానికి వాళ్ళ దగ్గర 10 పైసలు లేవు, ట్రాక్టర్లో డీజిల్ పోసుకోవడానికి పైసలు ఉండవు. ఇది నష్టం జరుగుతుంది. ఇది ప్రజలు గమనించమని కోరుకుంటూ, ప్రజలకు సేవ చేసేటువంటి నాయకుడు నా సోదరుడు మిత్రుడు మీ అందరి ఆశీర్వాదంతో, ఇక్కడ ఉన్న వాళ్ళందరి పెద్దల ఆశీర్వాదంతో మంచి మెజార్టీతో గెలుస్తాడు. నేను ఖచ్చితంగా రేపు 17వ తారీఖు నాడు 8 గంటలకు అది డిక్లేర్ అయిపోతావు. నేను డిక్లేర్ అయిపోయాక వచ్చి నీ విజయోత్సవంలో పాల్గొంటారు కూడా. ఈ సందర్భంగా తప్పకుండా ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మరొక్కసారి ఆలోచించండి. మీ బిడ్డ, మీ కుటుంబంలో తమ్ముడు, మీ కుమారుడు మీకోసం పనిచేసేటువంటి నాయకుడు, చిత్తశుద్ధి ఉన్నవాడు, నాతో యూనివర్సిటీలో చదువుకున్నాడు, అన్ని జ్ఞానవంతుడు, రేపు కొట్లాడి తెచ్చేటువంటి నాయకుడు. అటువంటి వారిని ఎన్నుకొని అందుకోసమే గాడిది గడ్డేసి ఆవు పాలు వింటే రావు. ఆవు లాంటి నాయకుడు, యువకుడు, చురుకైన వాడు, మంచివాడు, మనిషి. ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఈ అమర్ గౌడ్ని గెలిపించుకోండి. మీ ప్రజల సంక్షేమం ఇవాళ ఎమ్మెల్యే గారు తీసుకున్నారు. ఎమ్మెల్యే గారిని నడిపించేటువంటి బాధ్యత పైన ఎవరైతే పెద్ద నాయకులు, ముఖ్యమంత్రి గారు కానీ, జానారెడ్డి గారు కానీ, వారికి అభివృద్ధికి అన్ని కార్యక్రమాలు ఇవాళ వారు ఇచ్చే దానికి సిద్ధంగా ఉన్నదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఉంగరం గుర్తు మీద మీరు అత్యధికమైనటువంటి ఓట్లు వేసి అమర్ను దీవించమని 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఈరోజు నా గెలుపు కోసం, నా యొక్క గెలుపు కోసం మన అన్న కైలాస్ గారు కుటుంబం గ్రామ పంచాయతీకి ఇచ్చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమానికి మన పెద్దలు సాయిమామ గారు, కొండగన్న గారు, సర్వే మామ, జగదీష్ మామ, సురేంద్రన్న, యాదన్న, వీళ్ళందరి ఆశీర్వాదంతో, చాలా సత్యనారాయణ యాదవ్ గారు, జగదీష్ మామ గారు, వీళ్ళందరి సహకారంతో నేను గుర్రంపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఖచ్చితంగా గెలుపు అయితే ఖాయమైంది. గెలుపు ఖాయమైందని అన్నగారి ద్వారా వినడం కూడా ఇంకా సంతోషంగా ఉంది. ఈ గెలుపు కాకుండా ఈ అభివృద్ధి కోసమే నేను గుర్రంపూడి గ్రామ పంచాయతీకి నా శక్తి మేర ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో అభివృద్ధి ప్రయాణంలో నడిపిస్తానని గుర్రంపూడి గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నాయకత్వం, రఘువీరెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి. జై కాంగ్రెస్. ఉంగరం గుర్తుకే. అంతే కదా మాకు సర్వనా తీయచ్చు. నీకు విజయం సాధించాలని నేను భగవంతుని కోరుకుంటున్నా. నీకు తప్పకుండా విజయం అయితే 17వ తారీఖు నాడు నాకు కూడా తెప్పించి ఓకేనా.